పాతకాలంలో అంత కుండల్లోనే కదండి వండుకొని తినేది. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. అది కూడా స్టవ్ మీద కాకుండా బొగ్గులు పెట్టుకుని వండుకుంటే ఇంకా ఎంత టేస్టీ ఉంటుందో ఆలోచించండి. సో మరి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకుని ఇందులో మనము కొన్ని డ్రై మసాలాలు వేసుకుందాము. లవంగా, యాలకులు, బిర్యానీ ఆకు మనం తర్వాత వేసుకుందాం. ఫస్ట్ నేను ఇందులో షాహీ జీరా వేసుకుందాం. అలాగే గోంగూర, ఈ గోంగూరని చక్కగా ఆకుగా తెంపుకుని వాష్ చేసుకొని వాడుకోవాలి. మీరు చికెన్ రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు గోంగూరని వాడుకోండి. కొంచెం పులుపుగా కావాలి అని అంటే ఎక్కువగా గోంగూర తెలుసు కదా, ముందుగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఉడికేసరికి కొంచెమే అయిపోతుంది. మనం ఈ గోంగూరని కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాము. అలాగే ఇందులో కాస్త పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఏమో మనం తాలింపులో వేసుకుందాం. చూడండి, ముద్దలాగా అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది మన గోంగూర. ఇప్పుడు ఈ గోంగూరని మనం మిక్సీ జార్లో వేసుకుని మీరు గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రైండ్ చేసుకుంటేనే ఇష్టపడతాను, ఎందుకంటే ఆకుగా ఈ జిగటగా ఉండకుండా గ్రైండ్ చేసుకుంటే మనకి ముక్కకి మంచిగా పట్టుకుంటుందని నేను ఎప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. కొంచెం వాటర్ పోసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆల్రెడీ నేను గోంగూర ఫ్రై చేయడానికి ఆయిల్ వేసా కదా, మరీ ఎక్కువగా వేసుకోవట్లేదు. ఇప్పుడు మిగతా మసాలాలు వేసుకుందాం. బిర్యానీ ఆకు, మన బిర్యానీ పువ్వు, స్టార్ అనస్, జాపత్రి వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. అలాగే ఉల్లిపాయలు, ఇప్పుడు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసి ఉల్లిపాయల్ని అలాగే మిగతా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. నేను పుదీనా వేయట్లేదు, ఎందుకంటే మనం గోంగూరతో చేస్తున్నాం కాబట్టి పుదీనా వేయాల్సిన అవసరం లేదు. మనం యూజువల్గా బిర్యానీకి అయితే ఎక్కువగా పుదీనా వేసుకుని మనం రెగ్యులర్ బిర్యానీ చేసుకుంటాం. కానీ ఈరోజు గోంగూర బిర్యానీ కాబట్టి కొంచెం పులుపుగా ఉంటుంది కదా.